హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 9th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు మరియు నానార్థాలు అనేవి ఒక సింగిల్ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? పర్యాయ పదాలు నానార్థాల నుంచి క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 1 మార్క్ పర్యాయ పదం నుంచి నానార్థాల నుంచి 1 మార్క్ వస్తుంది అన్నమాట. ఓకేనా? మనకి 6th, 7th, 8thలో కంప్లీట్ అయినాయి. పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కంప్లీట్గా చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఇది 9th క్లాస్ అన్నమాట. చూడండి. అంధకారం, తపస్సు, చీకటి, తిమిరం అనే పర్యాయ పదాలు వస్తాయి అంధకారానికి. అతివ అంటే స్త్రీ మరియు ఇంతి అనే పర్యాయ పదాలు. అనికి పర్యాయ పదాలు ఏమంటే యుద్ధం, పోరు, సమరం, రణం. ఇట్లాంటి కొంచెం డిఫరెంట్గా ఉన్న వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా ఇచ్చేవి కాకుండా కొంచెం డిఫరెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టండి. ఓకేనా? ఆకాశం అంటే గగనం, అంబరం. ఇది రెగ్యులర్గా మనం వింటున్న వర్డ్ కాబట్టి ఇట్లాంటి వాటి అవసరం లేకుండా ఇట్లా అని లాంటివి, ఉర్వి లాంటివి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఆభరణం, భూషణం, అలంకారం, సొమ్ము, నగ అనే పర్యాయ పదాలు వస్తాయి. ఆశ అంటే కోరిక, వాంఛ, ఇచ్ఛ. ఉర్వి వచ్చేసి భూమి, అవని, ధరణి, పుడమి, నేల అనే పర్యాయ పదాలు వస్తాయి అన్నమాట. ఉసురుకు వచ్చేసి ప్రాణం, ఊపిరి, పానం, ఆయువు అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. ఓలి అంటే క్రమము, ఒక వరుస. కష్టాలు పర్యాయ పదాలు ఏమిటంటే బాధలు, తిప్పలు, పుల్లెందలు, గోసలు, యాతనలు అనేవి వస్తాయి. కావుము అనేదానికి కాపాడుము, రక్షించుము అనే పర్యాయ పదాలు వస్తాయి. కినుక, అలుక, కోపం. క్షితి, భూమి, ధర, దాత్రి, ధరణి. కృప, దయ, కరుణ, జాలి, నెనరు, కనికరం. ఇంకా వచ్చేసి కృపాణం, కత్తి, ఖడ్గం, అసి. కొండ, పర్వతం, అచలం, అద్రి, గుట్ట. కోపం, ఆగ్రహం, క్రోధం, అలుగుట అనే పర్యాయ పదాలు వస్తాయి. గేలి వచ్చేసి వెక్కిరించు, హేళన చేయు, కారెడ్డం, ఆడు. చుక్క, నక్షత్రం, తార. చెట్టు, వృక్షం, తరువు, మహీజం. చౌక, అగ్గువ, తక్కువ, చులకన, హీనం అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. జలదికి వచ్చేసి సముద్రం, అంబుది, వార్ది, సాగరం. జీవితం, బతుకు, మనుగడ, జీవనం, మనికి. తండ్రి, అయ్య, అప్ప, అబ్బ, నాయన, నాన్న. పర్యాయ పదాలు అంటే మనకి సినోనిమ్స్ అంటాం కదా, అవే అన్నమాట. వేరే ఏం లేదు. పర్యాయ పదాలు అంటే నథింగ్ బట్ సినోనిమ్స్. ఓకే? తల, నెత్తి, శీర్షం, శిరస్సు, మస్తకం, ఉత్తమాంగం. తస్కరుడు వచ్చేసి దొంగ, చోరుడు, ముచ్చు అనేవి పర్యాయ పదాలు. తృష్ణ, కోరిక, వాంఛ, ఈప్స అనేవి వస్తాయి. తేజి, గుర్రం, అశ్వం, తురంగం. దిక్కము, ఏనుగు, గున్న, కరబం. ధ్వని, శబ్దం, చప్పుడు, సవ్వడి, సద్దు. దుఃఖం, ఏడ్పు, శోకం, రోదనం. నిలయం, ఆవాసం, నెలవు, తానం, తావు అనే పర్యాయ పదాలు నిలయానికి వస్తాయి. నెత్తురు, రక్తం మరియు రుధిరం అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. పరిహాసం, వెక్కిరింత, హేళన, గేలి, కారెడ్డం, దెప్పుడు. పల్లె, గ్రామం, ఊరు, జనపదం అనే పర్యాయ పదాలు రావడం జరుగుతుంది. పసిడి, బంగారం, స్వర్ణం, పుత్తడి, పైడి అనే పర్యాయ పదాలు పసిడికి వస్తాయి. పుష్పం అనే దానికి పర్యాయ పదాలు పువ్వు, కుసుమం, ప్రసూనం, విరి అనే పర్యాయ పదాలు వస్తాయన్నమాట. పూను అంటే ధరించు, సిద్ధపడు, పట్టుదల వహించు అనే పర్యాయ పదాలు వస్తాయన్నమాట. పొలం, క్షేత్రం, పంటభూమి, కేదారం. ఓకేనా? నెక్స్ట్ బంధువు అంటే చుట్టము, అతిథి అనే పర్యాయ పదాలు తీసుకోవాలి. బాధ, విచారం, చింత, రంది అనే పర్యాయ పదాలు బాధకి వస్తాయన్నమాట. భువ, అన్నము, కూడు. మడుగు, కొలను, గుంట. మనస్సు, చిత్తం, స్వాంతం, హృదయం, యద, మది అనే పర్యాయ పదాలు మనస్సుకి వస్తాయి. మనిషి, మానవుడు, సరుడు,
మర్త్యుడు, మనుజుడు. మరుగు, అదృశ్యం, రహస్యం, చాటు. ఓకేనా? ఇంకా మస్తు, సమృద్ధి, ఎక్కువ, అధికం. నెక్స్ట్ మార్గం అనే దానికి పర్యాయ పదాలు తొవ్వ, పదం, దారి, బాట అనే వర్డ్స్ వస్తాయి. యోధుడు, వీరుడు, బంటు, జోదు. రాత్రి, నిశ, నిశీధి, రేయి, రజని, యామిని అనేవి రాత్రికి పర్యాయ పదాలు. లక్షణం, గుణం, స్వభావం. వాక్కు, మాట, పలుకు, నుడుగు అనేవి వాక్కుకి పర్యాయ పదాలు. వాయనం, వాయసం, కాకి, మౌకలి, ద్వాంశం. వివాహం అనే దానికి పర్యాయ పదాలు వచ్చేసి లగ్గం, పెండ్లి, పరిణయం. విశ్వాసం అనే దానికి పర్యాయ పదాలు నమ్మకం, నమ్మిక. వెన్నుడు అనే వర్డ్కి పర్యాయ పదాలు వచ్చేసి విష్ణువు, నారాయణుడు, శ్రీహరి. సంతోషం, ఆనందం, మోదం, సంబురం, హర్షం అనే పర్యాయ పదాలు సంతోషానికి వస్తాయన్నమాట. సకలం, సమస్తం, సర్వం. సఖుడు, స్నేహితుడు, మిత్రుడు, సంగటికాడు, దోస్తు, నేస్తం అనే పర్యాయ పదాలు సకుడికి రావడం జరుగుతుంది. సత్యం, నిజం, యథార్థం, వాస్తవం, నివద్ధి అనే పదాలు పర్యాయ పదాలుగా తీసుకోవాలి. నెక్స్ట్ సమం, సమానం, సరి, సాటి, తుల్యం. సరాగంకి పర్యాయ పదాలు ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది. సహా అనే వర్డ్కి పర్యాయ పదాలు తోడు, కూడా. నా కూడా వస్తావా అంటాం, అంటే నాకు తోడుగా వస్తావా అని అర్థం. నాతో సహా అంటే నాతో పాటుగా, నా తోడుగా అనే మీనింగ్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ చెప్తున్నా, పర్యాయ పదాలు అంటే మనకి సినోనిమ్స్, నథింగ్ బట్ సినోనిమ్స్, అంటే సేమ్ అర్థాలు ఇచ్చేవి వాటిని పర్యాయ పదాలు అంటాము. సాగరం, సముద్రం, అంబుది, జలది. సాటి, పోలిక, స్వరూపం. సాధనం, పనిముట్టు, ఉపకరణం, ఇసిరే. సేవ, సైన్యం, దండు, దళం. స్నేహం, చెలిమి, మైత్రి, నేయం అనే పదాలు స్నేహానికి పర్యాయ పదాలు అన్నమాట. సోయగానికి పర్యాయ పదాలు వచ్చేసి అందం, సొగసు, వన్య అనేవి వస్తాయి. ఇవి మొత్తం మనకి 9th క్లాస్లో ఉన్న టోటల్ పర్యాయ పదాలు అన్నమాట.